బ్యాక్ టు న్యూస్. తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నెలకొన్న కార్మికుల వేతనాల పెంపు అంశం ఓ కొలికి వచ్చింది. సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. షరతుల మేరకు సినీ కార్మికుల వేతనాలను పెంచేందుకు సుముఖంగా ఉన్నట్టు నిర్మాతలు వెల్లడించారు. సుదీర్ఘ చర్చల అనంతరం విలేకరులతో మాట్లాడారు. వేతనాల పెంపుపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తం 3 విడతలుగా వేతనాలు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. రోజుకు 2,000 రూపాయల కన్నా తక్కువ తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం మరో 5% పెంచేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ పరంగా చిన్న సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయన్నారు. కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు వేతనాలు పెంచమంటున్నారు అనడం జరుగుతుంది. అది కూడా మేము కన్సిడర్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు అడిగే పర్సంటేజ్ ఏదవుతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి. అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టు ఆల్ ద పీపుల్ హూ రియల్లీ డిజర్వ్ ఇట్. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద వర్కర్స్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ 4,000, 5,000 రూపీస్ ఆల్సో. వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ పీపుల్ ఆర్ డ్రాయింగ్ లెస్ దెన్ 2,000 రూపీస్ ఆన్ ఎ డైలీ బేసిస్, వాళ్ళకి మేము ఇంక్రీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 15% ఫస్ట్ ఇయర్, 5% సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5% పెంచడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇంక్రీజ్ బికాస్ యాజ్ ఎవ్రీవన్ నోస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ హెస్ గాన్ అప్. సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రెడీ టు డూ ఇట్ అండి, ప్రొవైడెడ్ దే అగ్రీ టు ద 4 కండిషన్స్. ఆ 4 కండిషన్ కూడా సింపుల్ అండి. అందులో 3 కండిషన్లు ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అవి ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. 2,000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకే, వాళ్ళ దాంట్లో ఎక్కువ అడిగారు. బట్ దిస్ ఇస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం. రేటికి ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, టాలీవుడ్ షూటింగ్ బంద్ మనకి రోజు రోజుకి ఒక ఉత్కంఠభరితమైనటువంటి చర్చ కొనసాగుతుంది. దాదాపు ఇవాళకి 6 రోజులు పూర్తయినా ఇంకా వాళ్ళ డిమాండ్స్ అవ్వచ్చు, అలాగే సమస్యల నుంచి ఇంకా పరిష్కారం అయితే లభించలేదని చెప్పుకోవచ్చు. ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా ఎక్కడ తగ్గట్లేదు. మరోపక్క నిర్మాత మండలి కూడా, ఇటు గిల్డ్ నిర్మాతలు అవ్వచ్చు, చిన్న నిర్మాతలు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఎక్కడ తగ్గేది లేదు, వెనక్కి జరిగేది లేదంటూ కూడా పోటాపోటీ వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇవాళ సాయంత్రం అయితే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల కి సంబంధించి ఒక మీటింగ్ అయితే ఫిలిం ఛాంబర్లో జరిగింది. ఈ సమావేశానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, అలాగే పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, నాగవంశీ, సుధాకర్ చెరుకూరి, రాధామోహన్, సాహు గారపాటి, ఎస్కేఎన్ బాపినుడు తదితరటువంటి పెద్ద ప్రొడ్యూసర్స్ అంతా కూడా అత్యవసర సమావేశం అయితే ఫిలిం ఛాంబర్ వేదికగా జరిగింది. అయితే వేతనాల పెంపు, ఇతర కీలక అంశాలపై కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వేతనాల పెంపు అడుగుతున్నారు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ కార్మికులు. అయితే 30% అడగడం అయితే కరెక్ట్ కాదు. 2,000 లోపు వేతనం ఉన్న, ప్రస్తుతానికి 2,000 వేతనం లోపిస్తున్న వారికి 15% మొదటి సంవత్సరం, అలాగే రెండో సంవత్సరం ఒక 5%, మూడో సంవత్సరం ఒక 5%, ఇలా 4 కండిషన్స్ అయితే పెట్టాము. అవి అమల్లో ఉన్నవే, వాటిని అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే దామోదర ప్రసాద్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కూడా మాట్లాడుతూ 2,000 లోపు ఉన్న వాళ్ళకు ఒక 15%, అలాగే రెండో సంవత్సరం కూడా 5%, మూడో సంవత్సరం కూడా 5%, ఇట్లా 1,000 లోపు ఉన్న వారికి ఒక 20%, అంటే రోజువారీ వేతనం 1,000 లోపు ఉన్న వారికి ఒక 20%, అలాగే సెకండ్ ఇయర్ కూడా ఎలాంటి పెంపు ఉండదు, థర్డ్ ఇయర్ అయితే 5% పెంపు. ఈ రకంగా అంటే వాళ్ళకున్న కంటెంట్ బట్టి నిర్మాతలు చెప్పిన కండిషన్స్ కి ఫిలిం ఫెడరేషన్ దాదాపు ఒప్పుకున్నట్లు అంటూ కూడా కొద్ది టాక్ అయితే ఉంది. ఇక చిన్న సినిమాలకి పాత వేతనాలే కంటిన్యూ అవుతాయి. ఈ 4 కండిషన్స్ మాత్రం ఫిలిం ఫెడరేషన్ ఇమీడియట్ గా ఒప్పుకోవాలంటూ కూడా తెలుసు. అయితే మరొక పక్క ఫిలిం ఛాంబర్ కి సంబంధించి నిర్మాతల మీటింగ్ తర్వాత ఫిలిం ఫెడరేషన్ వీళ్ళు కూడా నిర్మాతలతో భేటీ అయ్యారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడితో మరోమారు కలుసుకున్నారు. మొత్తానికి నిర్మాతలు పెట్టే కండిషన్స్ కి అయితే మేము ఇంకా ఒప్పుకోలేదు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ వేతనాల విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతానికైతే నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదంటూ కూడా తెలిసింది. పర్సంటేజ్ విధానానికి కూడా మేము కట్టుబడి ఉన్నాము. రేపటి నుంచి మా ఆందోళన చాలా ఉద్రిక్తంగా చేస్తాము. అయితే వల్లభనేని అనిల్ చేసినటువంటి ఫిలిం ఫెడరేషన్ కామెంట్స్ శివ ఇవి. అయితే నిర్మాతలు పెట్టిన కండిషన్స్ కి అయితే
మేము ఒప్పుకోలేదు. కానీ నిర్మాతలంతా కూడా మీడియా ముందుకు వచ్చి కొద్దిసేపటి కిందట మేము ఈ 4 కండిషన్స్ పెట్టాము, ఈ 4 కండిషన్స్ ఫెడరేషన్ వాళ్ళైతే సముఖంగానే ఉన్నారంటూ కూడా చెప్పారు. కానీ వెంటనే అంటే వీళ్ళు కూడా ఫెడరేషన్ సభ్యులు కూడా ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ అయిన అనంతరం బయట మీడియా ముందుకు వచ్చినటువంటి మీడియా ముందు మాట్లాడిన మాటల్లో మేము రేపటి నుంచి మా ఆందోళన చాలా ఉధృతకరంగా చేస్తాము. అలాగే నిర్మాత విశ్వప్రసాద్ మా ఫెడరేషన్ వర్కర్స్ కి దాదాపు 90 లక్షలు బాకీ ఉన్నాడు, ముందు అవి క్లియర్ చేయాలి. చిన్న సినిమా నిర్మాతలు మేము పూర్తిగా సహకరిస్తాము. మేము ఏదున్నా కూడా ఛాంబర్ ద్వారానే చర్చలు చేస్తాము. బయట అంటే మీకు కూడా మేము సహకరిస్తాము. ఏదన్నా మీటింగ్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా ధర్నాకి సంబంధించి నిరసనకు లాంటి కార్యక్రమాలు ఏదన్నా ఛాంబర్ వేదిక ద్వారానే, ఛాంబర్ అనుమతితోనే, ఛాంబర్ సహకారంతోనే చేస్తాం. మేము డెఫినెట్ గా సహకరిస్తాము. కానీ మా యొక్క కండిషన్స్ మాత్రం ఇవి, మేము ఎక్కడ వెనక్కి తగ్గేది లేదంటూ మరొక పక్క ఫెడరేషన్ సభ్యుల వాదన. శివ, ఇటు ఫెడరేషన్ సభ్యుల వాదన, మరొక పక్క ఇవాళ నిర్మాతలు మళ్ళీ. సో ఏది ఏమైనా ఇంతవరకైతే కొలిక్కి రాలేదు. రేపు ఏం జరుగుతుందో, రేపు ఆదివారం దాదాపు సోమవారం కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే కనబడతలేదు. ఇప్పటికే రంగంలోకి చిరంజీవి వీళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం చేశారు. మరొక పక్క ఫెడరేషన్ సభ్యులు కూడా రేపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిసే అవకాశం ఉంది. సో వీటన్నింటి పరిగణలోకి తీసుకుని దాదాపు మరో 2 రోజుల వరకు అయితే షూటింగ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తలేదు. ఏది ఏమైనా ఇటు ఫెడరేషన్ సభ్యులు రేపు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్నటువంటి అసోసియేషన్ ఆఫీస్ నుంచి నేరుగా ఫిలిం ఛాంబర్ వరకు భారీ రాస్తారోక కూడా నిర్వహించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి దీనిపై ఫిలిం కి సంబంధించిన ఫిలిం ఛాంబర్ లో జరిగిన మీటింగ్ కి బడా నిర్మాతలు, పెద్ద నిర్మాతలు, యాక్టివ్ నిర్మాతలు ఎవరైనా కూడా అసలు ప్రతిష్టంభన ఎక్కడ నెలకొంది? ఎందుకు ప్రొడ్యూసర్స్ కూడా పూర్తి స్థాయిలో అంగీకరించలేకపోతున్నారు ఈ వేతనాల పెంపుకు సంబంధించి? ఎక్కడ పీఠమూడి నెలకొందని చెప్పుకోవాలి? ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు ఈ చిక్కుముడిని విప్పలేకపోతున్నారు అనుకోవాలి? డెఫినెట్లీ శివ, అందుకే చాలా మందికి ఇది ఒక సందిగ్ధతలో పడిపోయింది. ఎందుకంటే ఒక రోజు షూటింగ్ ఆగిపోతే భారీ నష్టాలు చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఇప్పటికి ఇవాళ 6వ రోజు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. 6వ రోజు కాదు, దాదాపు రానున్న 2 రోజుల్లో కూడా ఇది క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కానీ ఇందాక మీరు అన్నట్టుగా డెఫినెట్ గా స్టార్ హీరోలు సైతం ఈ చిక్కుముడిని విప్పలేకపోవడం కారణం కేవలం నిర్మాతల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా పెద్ద నిర్మాతలంతా కూడా మేము బడ్జెట్లు పెంచుకుంటూ పోతే మా పరిస్థితి ఏంటి? ఇక్కడ కేవలం సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క క్రాఫ్ట్ అవ్వచ్చు, స్టార్ అవ్వచ్చు, ఎవరైనా ఆధారపడాల్సింది కంప్లీట్ గా ప్రొడ్యూసర్ మీద. సో ప్రొడ్యూసర్ కి అంటే మాలాంటి వాళ్ళకి ఇలాంటి బాధలు ఏంటి అంటూ కూడా నిర్మాతల యాంగిల్. అయితే నిర్మాతలు ఏమంటున్నారు, ఇప్పటికే స్టార్ హీరోల కాస్ట్ అవ్వచ్చు, ఇంత భారీ బడ్జెట్లు పెట్టుకొని మేము షూటింగ్స్కి వెళ్తున్నాం, ఎన్నో నష్టాలైనా కూడా మేము భరిస్తూ వెళ్తున్నాం, బికాస్ ఆఫ్ ద రీజన్ ప్యాషన్ అంటూ కూడా ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికిప్పుడు సడన్ గా వేతనాలు 30% ఇంక్రిమెంట్ అనేది బడ్జెట్ ఇంకా చాలా అతిగా వెళ్తున్న సందర్భంలో నష్టాలు అంటే ఇప్పటికే నష్టాలు సినిమా ఇండస్ట్రీ మొత్తం నష్టాల్లో ఉంది, మేము నష్టాన్ని భరిస్తూ సైతం ముందుకెళ్తున్నాం. కాబట్టి మా వాదన కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా నిర్మాతల మండలి నుంచి వాళ్ళ వాదన అంటే నిర్మాతలు ప్రతి ఒక్కరు కూడా ఇదే వర్షంలో మాట్లాడుతున్నారు. అయితే కాకపోతే వాళ్ళ వాదన కూడా మేము అర్థం చేసుకుంటాం. మొదటి సంవత్సరం అంటే ప్రస్తుతానికి రోజుకు 2000 ఇస్తున్న వారికి మొదటి సంవత్సరం 10%, రెండో సంవత్సరం 5%, మరో 2 సంవత్సరం అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోదు. ఇప్పుడు వాదన ఈ వాదనలు కరెక్ట్ కాదు, షూటింగ్స్ ఆపేయడం కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్ గా మీ ఆవేదన మేము అర్థం చేసుకుంటాం. కానీ మా ఆవేదన మీరు అర్థం చేసుకున్నట్టు కూడా మొదటి సంవత్సరం అంటే 2000 పైన ఉన్న పేమెంట్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ వేతనాలు 2000 పైన ఉన్నటువంటి వేతనాలు ఇచ్చే వాళ్ళందరికీ కూడా మొదటి సంవత్సరం 10%, ఆ తర్వాత వచ్చే సంవత్సరం 5%. ఈ రకంగా ఇండస్ట్రీకి సంబంధించి ఫిలిం ఛాంబర్ గిల్డ్ నిర్మాతలంతా కూడా ఒక నిర్ణయానికి ఒప్పందానికి అయితే వచ్చారు. అలాగే రోజుకు 1000 రూపాయలు తీసుకునే వాళ్ళకి కూడా మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 5%. ఈ రకంగా అంటే ఎవరికి బర్డెన్ కాకుండా నిర్మాతకి, ముఖ్యంగా నిర్మాత పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ కూడా వాళ్లకు అంటే ఇవాళ గిల్డ్ సభ్యులంతా కలిసి యాక్టివ్ ఉన్న నిర్మాతలందరూ కలిసి ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో దాదాపు సగం వరకు 50% సమస్యలకు పరిష్కారం లభించినట్టు అవుతుంది శివ. కానీ ఇక్కడ ఫెడరేషన్ సభ్యులు కూడా ఫైట్ మాస్టర్ల విషయం అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా అంటే కండిషన్ డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ల వేతనాల విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే శివ ఇక్కడ మనం ఆలోచించినట్టయితే డాన్సర్స్ రెమ్యునేషన్ అవ్వచ్చు, అలాగే ఫైటర్స్ కి, మిగతా టెక్నీషియన్స్ కి దాదాపు అంటే ఇందాక చెప్పినట్టుగా 1000 రూపాయలు కాకుండా 2000 కాకుండా వాళ్ళకి హై అంటే కొంచెం అధికంగా ఉంటుంది వాళ్ళ వేతనాలు. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా డెఫినెట్ గా ప్రొడ్యూసర్లు క్లారిటీ ఇవ్వాలి. సో ఇప్పటివరకు ఇవ్వలేదు. కేవలం చిన్న టెక్నీషియన్స్ మట్టుకి అంటే ఇక్కడ రోజుకు 2000-1000 రూపాయలకు వచ్చేటువంటి పర్సన్స్ అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయంలో పెంపు సంబంధించి అది కూడా మాకు సంతోషం, చాలా మేము దానికి అగ్రి అవుతాం, వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాం. కానీ ఇక్కడ డాన్సర్స్, ఫైటర్స్, మెయిన్ టెక్నీషియన్స్ వేతనాల విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. సో ప్రస్తుతానికి నిర్మాతలు పిటిషన్స్ ఇంకా ఒప్పుకోవట్లేదు. వాళ్ళు
వాళ్ళకి సహకరిస్తాం. డెఫినెట్ గా వాళ్ళు ఎక్కడికి పిలిచినా మేము వెళ్తాము. వాళ్ళ మీటింగ్లకి, వాళ్ళ చర్చలకు మేము డెఫినెట్ గా వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్ళి కూర్చుంటాం. కానీ వాళ్ళు పెట్టిన కండిషన్స్ అయితే ఇంకా కరెక్ట్ కాదు. దాదాపు సగంలోనే, అంటే ఇంతవరకు క్లారిటీ రాలేదు. కాబట్టి డెఫినెట్ గా మా పోరాటం కావచ్చు, లేకపోతే మా విధి విధానాలు మేము ముందుకు తీసుకుంటూ వెళ్తున్నామని వాళ్ళ వాదన. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.